నిజామాబాద్ డిస్టిక్ ఇందర్బాయ్ మండల్ నుంచి మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఆయన యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను గత 15 సంవత్సరాలు సీనియర్ నాయకుడిని. మాది ఇందలో గ్రామం. చాలా రోజుల నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతున్నాను. గరీబులకు ఇతన పథకం ప్రకారము మాకు ఇందరవైకి వచ్చేసి మాకు 35 ఇండ్లు మాకు విలేజ్కి శాంక్షన్ అయ్యాయి. అవి సకాలంలో మాకు నడుస్తున్నాయి. ఓకే, మాకు వచ్చేసి ఇప్పటికీ మేము 3 స్లాబ్లు వచ్చాం ఇందరవైన. మాకు స్లాబ్ లెవెల్కు ఇంకా ఒక 35 3 అంటే మాకు ఇంకా 20 మాకు స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. తర్వాత ఇంకొక బేస్మెంట్ లెవెల్లో ఇంకొక 10 ఒక 8 7 ఉన్నాయి. మాకు సకాలంలో మాకు డబ్బులు కూడా మాకు సకాలంలో మాకు ₹1,00,000 మాకు పడ్డాయి. 2 బిల్లు కూడా మాకు పడ్డది. మాకు సకాలంలో మాకు డబ్బులు మాత్రం మాకు ఇస్తుండ్రు. మేము కూడా సకాలంలో డబ్బులు ఇస్తున్నందుకు ప్రభుత్వం కూడా మాకు ఇటువంటిది మాకు పథకం ఇస్తారంటే మేము నమ్మలేకపోయినాం. కాకపోతే మాకు ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఒక సభ్యుడిగా చెప్తున్నా, నాకు ఒక బాధ ఉండే, మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోలేమని బాధ ఉండే. కాకపోతే ఇవాళ మాకు ఆ కళ నెరవేరేది. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మేము రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలుగా మేము చెబుతూ, అదే జన్మదినోత్సవ శుభాకాంక్షలు మరిన్ని జరుపుకోవాలని, మరిన్ని మాకు ఇండ్లు ఇస్తారన్న దృఢ సంకల్పంతో ఉండి మాకు ఈ ఇళ్ళను ఇచ్చి నిరుపేదల్ని మాకు పెద్దోళ్ళగా చేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. అన్ని ఇండ్లు కంప్లీట్గా వస్తున్నాయి. మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేము ఇంటర్వ్యూ ఇస్తున్నాం. ఇది అందరూ ఆయన కూడా ఆరోగ్యంతో మంచిగా ఉండాలా. మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సారు దయ వల్ల, మా మండల ప్రెసిడెంట్ నవీన్ గౌడ్ వీళ్ళంతా కృషి వల్ల మాకు ఇండ్లు మంజూరు అయినాయి. ఇప్పటికీ స్లాబ్ దశకు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ అన్నీ బేస్మెంట్కి అన్నీ అయిపోయినాయి. అంతా బాగానే ఉంది. ఈ కాంగ్రెస్ కూడా అందరినీ మంచిగా చూసుకుంటుంది. అన్ని పథకాలు మంచిగా అమలవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము. ఓకే.